అందరికీ నమస్కారము. ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తి అయిపోయినది. ఇప్పటికీ జగన్ రెడ్డి చేసిన పాపాలతో అతాకుతులంగా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో బకాయిలు పెట్టి ఈ రాష్ట్రం పైన 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చిపెట్టి ఈరోజు రాష్ట్రము ఎలాంటి పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బకాయిలు రైతులకైతేమి, విద్యకైతేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేమి, వీటన్నిటికీ ఆయన చెల్లించుకోకుండా ఉంటే అందులో ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22,000 కోట్లు చెల్లించడం జరిగింది ఈ 7 నెలల కాలంలోనే. ఇంకా ఆయన చేసిన పాపం ఎంత ఉందంటే చెల్లించాల్సినటివే ఇవి 1,40,000 కోట్లు ఉంది. ఇంకా ఆయన ఒక కాంట్రాక్టర్లకైతేమి, వివిధ రకాలైనటువంటి ప్రతి దానిపైన వ్యవస్థలో ఉన్న దానిపైన 1,40,000 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయంటే ఎంత దయనీయంగా ఉందంటే పరిస్థితి చూడండి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోవడానికి ఎక్కడే కానీ అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకోకుండా ప్రతి నెలకు 70,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి అసలు వడ్డీ బకాయిలుగా గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఇప్పుడు బాధపడే పరిస్థితికి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా తెలిసిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 10 లక్షల కోట్లు చేసి పెట్టాడు. అప్పులు చేసి ఏమన్నా మంచి పనులన్నా చేశాడా అంటే విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం తప్ప ఒక పోలవరాన్ని ఏమన్నా పూర్తి చేయగలిగాడా, ఒక అమరావతిని ఏమన్నా పూర్తి చేయగలిగాడా? ఈ రాష్ట్రానికి ఆయన ఉన్నప్పుడు ఏదన్నా ఒక్కటి కానీ చెప్పుకుండే విధంగా ఈ రాష్ట్రంలో గుర్తుండే విధంగా ఒక 5 ఏళ్లలో ఏమన్నా చేశాడంటే ఆయనకు విలాసవంతమైన పనులు చేసుకున్నాడు తప్ప వేరే పనులు చేసిన దాఖలాలే లేవు. అలా చేసిపోయి ఈరోజు నిజంగా అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో అడ్డంకులుగా ఆయన చేసిన పాపాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే విపరీతమైన వడ్డీలతో తెచ్చారు. ఈరోజు 70,000 కోట్లు ప్రతి కంతు చెల్లించాలంటే సాధ్యం కాదని మళ్ళా మన ముఖ్యమంత్రి వర్యులు కొంత టైం కావాలని కోరుకునే అవకాశాన్ని కూడా అడిగే పరిస్థితికి వచ్చే పరిస్థితిలో ఉన్నామంటే ఏం చేయాలి? మరి వీళ్ళు ఇంత దారుణంగా చేసి రాష్ట్రాన్ని అధ్వాన పరిస్థితిలో చేసి ఇంకా ఏంటివో మాట్లాడుతున్నారు. ఒక్కసారి గమనించాలి మీడియా సోదరులు, ఫీజు రీయింబర్స్మెంటు ఇవన్నీ ఏ విధంగా ఆయన ఉన్న కాలంలో ఎన్ని దాళ్లకు అప్పులుగా పెట్టి వెళ్ళాడనేది మీరంతా గమనించాలి. ఈ రాష్ట్ర ప్రజలు మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. ప్రతి వ్యవస్థ పైన ఈ విధంగా సర్వనాశం చేసిపోయిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువంటిదంటే ఈ రాష్ట్రము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిలు అంటే ఆరోగ్యం ప్రధానంగా ఆరోగ్యం, విద్య ఇవన్నీ చాలా ఇది. అలాంటిది ఆరోగ్య బకాయిలు అలాగనే 3,000 చిల్లర కోట్లు పెండింగ్ పెట్టాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 22,000 కోట్లు చెప్పిన దాంట్లోనే చెల్లించడం జరిగింది. విద్యార్థుల బకాయిలు కూడా ఇవన్నీ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాడు. ఒక్కసారి ఆయన వైసీపీ కాలేజీలు పెట్టిన వాళ్ళనే అడగమని చెప్పండి, ఎన్ని కోట్లు
బకాయిలు పెట్టి ఆ కాలేజీలు కూడా వాళ్ళు కూడా మూత వేసుకునే పరిస్థితికి తెచ్చిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కాలేజీలలో పిల్లలు కూడా చేరకోకుండా ఉన్న పరిస్థితికి తీసుకొచ్చినాడు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డిగా మనం ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. అభివృద్ధిలో కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకోకుండా అప్పుల పాలు చేసి 10 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన విధంగా చేశాడంటే ఎంతో బాధాకరం. కనీసం రైతులు ధాన్యం కొనుగోలు చేస్తే వాళ్ళకు కూడా బకాయిలు. ఏం చేయాలి? ఇన్ని చేసి ఇప్పుడు అవి చేయలేదు ఇవి చేయలేదని మాట్లాడుతున్నావే. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఈ ముఖ్యమంత్రి పైన నమ్మకంతో దావోస్ నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా మనకు పెట్టుబడులు వచ్చే విధంగా నమ్మకంగా ఉండే విధంగా ఈ రాష్ట్రము పరిపాలన సాగుతుందనే విధంగా జరుగుతూ ఉందంటే ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని దయ్యాలు వేదాలు అల్లినట్లు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏంటి, మా కాలంలో మేము విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ తక్కువ చేశామా, ఇలాంటివి ఏంటో ఆయన పాపం ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కానీ ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఒకటే, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలలో గుంతకల్ రూరల్ చింతలాంపల్లె విలేజ్ అనే పల్లెలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో 14 సెంట్ల స్థలం ఒక టీడీపీ నాయకుందుంటే దాన్ని కూడా ఆ రోజు అక్కడున్న గుంతకల్ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి ప్రోద్బలంతో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైసీపీ లీడర్లు ఇప్పుడు ఈ మా ప్రభుత్వం వచ్చినా కూడా మీరు వైసీపీ లక్షణాలు పోకోకుండా ఆ ఊర్లో గొడవ పెట్టి మేమే అధికారులకు ఏం చెప్పాము, అక్కడ గొడవలు లేకోకుండా న్యాయపరంగా ఉన్నదాన్ని పరిష్కారం చేయమని మేము కోరితే మీరు రెచ్చగొట్టే విధంగా ఆ ఊర్లోకి గత నెలన్నర కిందట మీ వైసీపీ నాయకుడు 9 బండ్లు వెహికల్ వేసుకొని పోయి ఆ ఊరి ప్రజలను భయభ్రాంతులు చేయలేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు ఈరోజు మీడియా ముందు ఫోటోలు చూపించావే, మీరు ఇంత సీనియర్ పొలిటీషియన్స్ మీకెందుకు అలా అనిపించింది? ఆ వ్యక్తి రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి లుంగి అంగి తీసేసుకొని పోలీసులను భయభ్రాంతులు చేయడానికి రోడ్లోకి పరిగెత్తి వచ్చి నన్ను ఏమో చేస్తున్నారని ఒక సినిమా కన్నా ఎక్కువగా నటించాడు. ఆ ఫోటోలు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు వాస్తవాలు రెవెన్యూ రికార్డులు ఏమి, గత వైసీపీ ప్రభుత్వంలో ఏమి జరిగింది, ఏమి చేశాము అనేది ఒక్కసారి దాని గురించి కూడా తెలుసుకొని మాట్లాడింటే సంతోషించేండేవారు. అక్కడ ఉన్నది టీడీపీ లీడర్ భీమలింగన్న అనేవాడు ఉన్నాడు, టీడీపీ నాయకుడు. గత వైసీపీ ప్రభుత్వంలో అతని భూమిని తీసుకొని అతని ఇంటికి కూడా నిప్పు పెట్టడం జరిగింది. అవన్నా అన్యాయాలు చేసిన దానిపైన నువ్వు తెలుసుకొని మాట్లాడింటే గినా బాగుండేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలని అక్కడ పల్లెలలో మీ ఎంతో ఒక పద్ధతిగా ఉన్నవాళ్ళు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా వాళ్ళు మీరు ప్రభుత్వం ఉంది కదా అని అప్పుడు ప్రభుత్వంలో ఏదో రెచ్చగొట్టి చిన్న పల్లెలలో కూడా గొడవ పెట్టి వాళ్ళను కూడా దీనిలోకి లాగడానికి ప్రయత్నం చేశారు. ఇది వాస్తవాలు తెలుసుకొని అవసరమైతే నేను చెప్తున్నాను, మీరు రెవెన్యూ అధికారులను అడగండి, పోలీస్ అధికారులను అడగండి. ఇంకా పోలీసులు గుడ్డలిప్పి గుడ్డలు నోట్లో పెట్టి కొట్టారని మాట్లాడేవే నువ్వు వెంకట్రామరెడ్డి గారు.
ఆ సంస్కృతి ఉందా? అది మీరు చేపించారు 5 ఏళ్ల కిందట వైసీపీ పార్టీ ఉన్నప్పుడు. తెలుగుదేశం పార్టీ వచ్చాక ఫ్రెండ్లీ పోలీసులుగా ఎవరినైనా ఏ సమస్య ఉన్నా కూడా దాని గురించి విచారించి ఏది ఉంటే ఆ కేసులు పెట్టే విధంగా ఉంది. కానీ మీకు అలాంటివి చెల్లు. స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినే ఏ కేసు ఉందో చెప్పుకోకుండా అరెస్ట్ చేసిన మీకు తెలుసు పోలీసులను ఏ విధంగా వాడారో. మేము మాత్రం అలాంటి వాడే ప్రసక్తే ఉండదు. మేము ఇప్పుడు జరిగే ఏ కేసు ఉన్నా కూడా ఎవరివన్నా ఉన్నా కూడా వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఏమి తప్పు చేశారనే విషయం విశదీకరించే మేము వాళ్ళ పైన కేసులు పెట్టడం జరుగుతుంది. కానీ అవినీతి పైన పెడుతున్నాం. కానీ మీలాగా అక్రమ కేసులు పార్టీ మాది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.